మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క గాస్పెల్ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమమే కదా? పోయిన వారంలో నా యొక్క జీవితం గురించి, నా యొక్క సాక్ష్యం గురించి నేను చెప్పడం జరిగింది. మమ్మల్ని దేవుడు ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడు. మరి అట్లాంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుని మేము దేవుని మర్చిపోయినప్పుడు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయామో మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. మరి దేవుని యొక్క కృప ఎంతో ఉన్నతమైనటువంటిది. అదే మాట యెషయా గ్రంథంలో ఆయన తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో చూస్తే ఒక మాట ఉన్నది. 8-9 వచనాలు చదువుతున్నాను, చూడండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములను, మీ తలంపుల కంటే నా తలంపులను అంత ఎత్తుగా ఉన్నవి. నిజమే. మనము ఎట్లా ఆలోచన చేస్తూ ఉంటామంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఎవరి చుట్టూ వారి యొక్క ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వారి కుటుంబాల చుట్టూ వారి యొక్క ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. చాలా మంచిది. కుటుంబాలకి కట్టుకోవడానికి, ఒక వ్యక్తి విజయాన్ని సాధించడానికి, ఉన్నతమైనటువంటి స్థానంలో వెళ్ళడానికి చాలా ముఖ్యమే. కానీ దాన్ని మించినటువంటిది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించుకోకుండా స్వశక్తి మీద ఆధారపడ్డప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన ఏంటున్నాడు, ఇప్పుడు 7వ వచనంలో చూసుకుంటే ఒక మాట ఉంది. ఏంటి అంటే దేవునిని మనము వేడుకోవాలి. దేవునిని మనం ఎందుకు వేడుకోవాలి? భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన బహుగా క్షమిస్తాను అనేసి చెప్తూ ఉన్నాడు. ఆల్రెడీ మేము క్షమించబడిపోయాం కదా, మేము దేవుని యొక్క కృప పొందుకున్నాము కదా, దేవుని యొక్క రక్తంలో శుద్ధీకరించబడ్డాం కదా అని అనుకుంటారు. కానీ మనసు ఎట్లా ఉంటుందన్నమాట, తలంపులు ఎప్పుడు కూడా మారిపోతూనే ఉంటాయి. ప్రతి క్షణము కూడా మారిపోతూ ఉంటాయి. గంటకొక మాట కాదు, ప్రతి క్షణము కూడా మనసు మారిపోతూనే ఉంటుంది. రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయవలసింది ఏంటనమాట, దేవునిని వేడుకోవాలి. దేవుని వేడుకోవాలి అంటే మనం అపోస్తలుడు అయినటువంటి పౌలునే చూద్దాము. ఆయన పౌలుగా రాక మునుపు గనక చూసుకుంటే సౌలుగా ఉన్నప్పుడు ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడంటే, దుష్టుడు తమ యొక్క తలంపులను మానవలెను, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టుని యొక్క తలంపులు ఎట్లాగా ఉంటాయంటే ఎప్పుడు కూడా దుష్టత్వంతో నిండి ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా మరి భయంకరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే, హాయిగా చక్కగా పడుకొని మంచం మీద రాత్రంతా కూడా ఆలోచన చేస్తూనే ఉంటారు. రేపు ఏం చేయాలి, రేపు ఎట్లా చేయాలి, ఎట్లా ధనాన్ని సంపాదించాలి, ఏ విధంగా నేను లాభం పొందాలి, నా కుటుంబాన్ని నేను పెంచుకోవాలి, పోషించుకోవాలంటే ఏ విధంగా ధనాన్ని సంపాదించాలి అనేసి రకరకాలైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దుష్టులు తన యొక్క దుష్టత్వాన్ని విడవాలి అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే పాపులు తమ యొక్క పాపపు ఆలోచనలు మానాలి. ఎప్పుడైతే పాపపు ఆలోచనలు మానాలో, భక్తిహీనులు తమ మార్గాన్ని మరి ఎప్పుడైతే విడిచిపెడతారో, విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వారు క్షమించబడుతూ ఉంటారు. అంతేగాని ఎప్పుడు చూసినా కూడా ఆయన క్షమించే దేవుడే, ఆయన ప్రేమించే దేవుడే, కాబట్టి నేను నిమిషానికి పడిపోతూ ఉంటాను అనుకుంటే కాదు. కుక్క ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే తన యొక్క వాంతి కోసం పరిగెడుతూ ఉంటుంది. పంది ఎక్కడ ఉంటుందంటే బురదగుంటలోనే ఉంటుంది. బయటికి వచ్చి దాన్ని ఎంతో శుభ్రం చేసినా కూడా తిరిగి ఆ గుంటలోకే అది పోవడానికి ఎంతో ఇష్టం దానికి. కుక్క తోక ఎప్పుడు కూడా వంకరే. అంటే బుద్ధి ఎట్లా ఉంటుంది అనమాట, వీటికి సాదృశ్యము. వంకర బుద్ధి, లేకపోతే మరి భయంకరమైనటువంటి దుర్మార్గాల్లో జీవించడానికి, దుష్టత్వంలో ఉండడానికి ఉంటున్నాయి. కాబట్టి మనము దేవుని నమ్మినటువంటి వారముగా ఉంటున్నప్పుడు మొట్టమొదటిగా మనము మన యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దుష్టుడు తమ యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దుష్ట శిక్షణ అంటారు. ఇట్లా దుష్టుల్ని శిక్షించుకుంటూ పోతే ప్రపంచంలో ఎవరు కూడా మిగిలారు, అందరూ కూడా చనిపోవలసిందే. కానీ దుష్టుల్ని శిక్షించడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు. దుష్టులని లేదా పాపులని క్షమించి హత్తుకోవడానికి ఆయన రావడము జరిగింది. మరి అట్లాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? ఇప్పటి వరకు కూడా దుష్టత్వంలో ఉన్నావేమో, ఇప్పటి వరకు భక్తిహీనతలో ఉన్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ విధంగా ఉంటున్నావు?
నీ యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉంటుంది? నామకార్థమైనటువంటి భక్తి జీవితంలో ఉంటున్నావా? వేషధారణ కలిగినటువంటి జీవితంలో ఉంటున్నావా? పైకి ఎంతో భక్తిపరుడుగా కనిపించుకుంటూ లోపల అంతరంగంలో భయంకరమైనటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి దుష్ట ఆలోచనలు, చెడ్డ తలంపులు, మరి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటే దేవుడు నిన్ను క్షమిస్తాడా? క్షమించడు. దుష్టుడు తన యొక్క దుష్టత్వాన్ని మానినప్పుడు మాత్రమే ఆయన క్షమించేటువంటి దేవుడు, ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ప్రతి వారిని కూడా ఆయన పిలుస్తూనే ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయనని మనము వెతకాలి. మొట్టమొదటిగా దేవుణ్ణి మనము వెతకాలి. దేవుణ్ణి వెతకాలి అంటే ఎక్కడ వెతకాలి? చాలామంది ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. దేనికోసమో. గ్రీసు దేశస్తులు అయితే వారు జ్ఞానం కోసం వెతుకుతున్నారంట. 1 కొరింథీయుల్లో 22వ వచనంలో కనుక చూసుకుంటే గ్రీసు దేశస్తులు వాళ్ళు ఎక్కడ వెతుకుతున్నారంట? జ్ఞానము కోసం వెతుకుతూ ఉన్నారు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అనేసి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. జ్ఞానము అనేసి. నిజమే, దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఎంతో మంచిది. మంచి జ్ఞానం ఇచ్చాడు. ఒకసారి మరి ఆకాశంలో పక్షి ఎగురుతుంది చూశారు. నేను కూడా పక్షిలాగా ఎగరాలనుకున్నారు. మరి చక్కగా విమానాన్ని కనిపెట్టారు రైట్ సోదరులు. అంటే మంచి తెలివి, మంచి జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. మరి నీటిలో ప్రయాణం చేయాలనుకున్నారు. నోహకాలంలోనే ఓడను కట్టడం జరిగింది. మరి నీటి లోపల కూడా వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి కొత్తవి కనిపెట్టడం జరిగినవి. జలాంతర్గాములు కానీ అన్నీ కూడా ఎంతో. అంటే మనిషి యొక్క జ్ఞానము ఎంత విస్తారముగా విస్తరించిందో మనము చెప్పలేమన్నమాట. ఎందుకు జ్ఞానము అని మరి ఇట్లాంటి జ్ఞానము పెరిగిపోతూ ఉంటే ఆఖరికి మనిషి ఏమైపోతున్నాడంటే తన యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయించడం మొదలు పెడుతున్నాడు. కానీ ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుణ్ణి అతను మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. నా జ్ఞానమే ఇంత గొప్ప జ్ఞానము అనేసి విరవీగిపోవడం జరుగుతుంది. మరి ఎట్లాంటి జ్ఞానము గురించి మనం ఆలోచన చేసుకుంటే మనకి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము ముఖ్యమైనటువంటిది కాదు. మనకి కావలసినటువంటిది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మించినటువంటిది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము ఏంటి? ఆ జ్ఞానం అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనే మనకి ఆ యొక్క జ్ఞానము ఇవ్వబడుతూ ఉంటుంది. అంటే మనుషులకి ఆయన అంటే వాక్యము కానీ లేకపోతే ఆయన యొక్క మాట కానీ వినబడకపోవచ్చు. అంటే ఏమవుతుందనమాట, ఎక్కడ చూసిన కూడా అపవాది సింహాసనం వేసుకొని మరి ఆ యొక్క హేయమైనటువంటి వస్తువు ఎప్పుడైతే ఆ యొక్క హేయమైనటువంటిది యెరూషలేము యొక్క దేవాలయంలో కూర్చుని అది అక్కడ రూల్ చేయడము, పరిపాలన చేయడం ప్రారంభం చేస్తూ ఉంటుందో ప్రపంచం అంతా కూడా దాని వైపుకనే మళ్ళీపోతూ ఉంటుంది. అంటే ఏమైపోతుందనమాట, దేవుని యొక్క శక్తిని ఏమాత్రము కూడా రానివ్వకోకుండా ఉండడానికి ఈ యొక్క భయంకరమైనటువంటి శక్తులన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కాబట్టి మనము ఏమి చేయాలి? ఎప్పుడో ఏదో జరుగుతుంది అనేసి ఇప్పుడైతే నేను క్షేమంగానే ఉన్నాను, నాకేమీ కాలేదు, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, మా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, నాకు దేవుడు చాలా మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అన్నీ నాకు బాగానే ఉన్నాయి, నేను చాలా మంచి పరిస్థితిలో ఉన్నాను అని అనుకుంటే లాభం లేదు. ఎందుకంటే మనం ఉన్నది అంత్యకాలంలో ఉంటూ ఉన్నాము. దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంటూ ఉంది. మరి ఈ జరుగుతున్నటువంటి ఇవన్నీ కనుక మనం చూస్తూ ఉంటే ఈ పరిస్థితుల్లో మనము చేయవలసింది ఏమిటి అని కనుక ఆలోచన చేసుకుంటే 6వ వచనంలో ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన దూరంగా ఉన్నప్పుడు కాదు, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనము ఆయనని వెతకాలి, దేవుని వెతకాలి. వెతుకుతున్నావా దేవుణ్ణి వెతకాలి, సమీపంగా ఉన్నప్పుడే ఉండాలి. అందరము మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మహాకాశంలో పరలోకములో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ఎంతగానో స్తుతించబడుతున్నాడు. ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, ఇక్కడ భూమి మీద వెతికితే ఎక్కడ దొరుకుతాడు అని ఆలోచించేటువంటి వారు కూడా చాలామంది ఉంటానే ఉంటారు. కానీ ఆయన ఆ యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని, ఆ యొక్క పరలోకాన్ని అన్నీ కూడా విడిచిపెట్టి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అంతేకాదు ఆయన ఎక్కడ ఉన్నాడంటే మనకి చాలా సమీపముగా ఉన్నాడు. మనము చెయ్యి చాపితే అందేంత దూరంలోనే ఆయన ఉన్నాడు. ఆయన
ఆయన చెయ్యి చాపడమే కాదు, ఆయన ఎక్కడ ఉన్నాడంటే నీ యొక్క హృదయము అనేటువంటి తలుపు దగ్గరే ఆయన ఉన్నాడు, దీనుడుగా ఉన్నాడు. ఆయన మరి నీ హృదయం అనే తలుపుని గెంటుకొని నెట్టుకుని లోపలికి వచ్చేటువంటి వాడు కానే కాదు. ఆయన నీకు ఎంత విలువ ఇస్తున్నాడు అంటే, నీకు ఎంత మర్యాద ఇస్తున్నాడంటే ఆ యొక్క తలుపును కొట్టి మరి నేను లోపలికి రావచ్చా అనేసి ఆయన అడగడం జరుగుతోంది. కాబట్టి ఆయన యొక్క స్వరాన్ని విని, ఆ యొక్క స్వరాన్ని మనము గుర్తుపట్టి, మనము ఎప్పుడైతే ఆయనని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తామో, మన యొక్క హృదయంలోనికి అంటే ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో చెప్తున్నా, మరి అంత సమీపంగా ఉన్నటువంటి ఆయనని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించాలి. ఇంతకుముందు ఒక ఆమె ఉందన్నమాట. ఆమె మరి రాత్రి అయింది, చక్కగా మంచిగా స్నానం చేసింది, ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా తీసి వేరే వస్త్రం ధరించి అక్కడ పండుకుంది. ఈ లోపల ఆమె యొక్క ప్రియుడు రావడం జరిగింది. తలుపు కొడుతూ ఉంటే ఆమె మంచం మీద అటు ఇటు దొరుకుతుంది, కానీ లేచి ఆ యొక్క తలుపు తీయడానికి ఆమె చాలా బద్దకించేసింది. ఎంత బద్దకస్తురాలో మనకు అక్కడ అర్థమవుతుంది. ఇప్పటికి అందరికీ అర్థమై ఉంటుంది ఆమె ఎవరో. మరి అట్లాంటి ఆమె ఏం చేసిందనమాట, తర్వాత కొద్దిసేపటికి లేచి ఏం చేస్తుందనమాట, తలుపు తీసి చూస్తే అక్కడ ఎవరు కూడా లేరు. అయ్యో, నేను వచ్చినంతటి లోపలే నా ప్రియుడు ఏమైపోయాడు అనేసి ఆమె అక్కడి నుంచి బాధపడతాం మొదలుపెట్టింది. అప్పుడు అర్ధరాత్రి వేళ రోడ్ల మీదకి వచ్చింది, ఆ యొక్క వీధుల్లోకి వచ్చింది, కనిపించినటువంటి వారిని అందరినీ అడుగుతుంది, నా ప్రియుడు మీకు కనిపించాడా, నా దేవుడు మీకు కనిపించాడా అని అడుగుతూ ఉంటే వాళ్ళు అంటున్నారన్నమాట, అమ్మ షూలమతి, నీ యొక్క ప్రియుడు మాకు ఎవరికి కూడా కనిపించలేదని. అక్కడి నుంచి ఆమె దూరంగా ఉన్నటువంటి ఊరు ప్రాకారాల దగ్గర కూడా ఆమె వెళ్ళిపోయింది. ఆ ప్రాకారాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైనికులను కూడా అడుగుతున్నారన్నమాట, నా ప్రియుడు ఏమైనా మీకు కనిపించాడా అనేసి. వారు కూడా చెప్తున్నారు, మాకు ఎవరు కూడా కనిపించలేదు అని. అందుకనే చెప్తున్నా, నీ దేవుడు సమీపముగా ఉండగానే, నీ దేవుడు నీ యొక్క హృదయము అనేటువంటి వాకిటి దగ్గరే ఆయన ఉన్నాడు. ఆయన నీ తలుపు కడుతూ ఉన్నాడు. తలుపు కొట్టినప్పుడు నీకు ఆ చప్పుడు వినబడితే నీవు మరి ఎంతో ధన్యుడవి, నీవు ఎంతో ధన్యురాలవి. నువ్వు అట్లాంటి ధన్యత పొందుకోవాలి అంటే నువ్వు నీ యొక్క ఆలోచన దేవుని వైపు ఉండాలి, దేవుణ్ణి చూస్తూ ఉండాలి, ఆయనను వెతుకుతూ ఉండాలి, ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి, ఆయన మాటని వినాలి. తర్వాత ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా పాపం గుడివాడు. ఎరుకో ప్రాంతంలో ఆయన మరి భిక్షం అడుక్కుంటున్నటువంటి వ్యక్తి, భిక్షం కోసం కూర్చుని ఉన్నాడు. ఈ లోపల మరి ఆ యొక్క రోడ్లో చాలామంది వెళ్తూ ఉన్నారు, అనేక మంది అక్కడ వెళుతూ ఉన్నప్పుడు అతనికి చప్పుడు వినపడుతూ ఉంది. ఆ యొక్క చప్పుడు వినపడగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నారు, ఏంటి ఇంతమంది జనసమూహం వెళుతున్నట్టున్నారు, పాద సవ్వడి నాకు వినపడుతుంది, ఎవరు వెళుతున్నారంటే యేసు ప్రభు వారు వెళుతున్నారు అనేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అతను మరి ఏమంటున్నాడంటే, నజరేయుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా అనేసి ఆయన గట్టిగా అరుస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డివాడికి ఆ యొక్క ధ్వని గుర్తుపట్టాడు. ఎవరు వెళుతున్నారో అని అడిగి వివరాలన్నీ కూడా తెలుసుకుని అతను మరి కేకలు వేయడం జరిగింది. అందరూ గట్టిగా కేకలు వేయకు అనేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంటే అతను చాలా గట్టిగా కేకలు వేయడము జరుగుతోంది. ఎంతగానో గట్టిగా అరిచి కేకలు వేసినప్పుడు మరి ప్రభువారు అక్కడ ఆగిపోవడం జరిగింది. మనం చూస్తూ ఉంటాము, ప్రార్థన చేసినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు మనము చూస్తూనే ఉంటాము. ఇంతకుముందు కనుక చూసుకుంటే ఒకసారి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, ఎక్కడిదక్కడ ప్రకృతి ఆగిపోయింది. కానీ ఈ యొక్క బర్తిమై అనేటువంటి ఈ యొక్క గుడ్డి అతను ఎప్పుడైతే కేకలు పెడుతూ ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని వేడుకుంటూ ఉన్నాడో, ఆయన యొక్క పాద సవ్వడి ఎప్పుడైతే విన్నాడో వెంటనే అతను ఏం చేస్తున్నాడు అనమాట, గట్టిగా అరిచి ఎప్పుడైతే అతను అరుస్తూ ఉన్నాడో, సృష్టి కాదు, సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తే అక్కడ ఆగిపోయాడు. హల్లెలూయా. సృష్టికర్తే ఆగిపోయి ఏంటి అని అడిగినప్పుడు ప్రభువారికి తెలుసు, అయినా కూడా అడుగుతూ ఉన్నారన్నమాట. ఏంటి బాబు నీ ప్రాబ్లం అని అడిగినప్పుడు అతను అన్నాడు కదా, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, నేను వెళ్ళి 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకుంటాను అని అడగలేదు, నేను చూపు పొందగోరుచున్నాను అనేసి అడగడం జరిగింది. అంటే మన యొక్క అవసరత ఏదో మనకి తెలియాలి, మనకి ఉన్నటువంటి లోపం ఏదో మనము తెలుసుకోవాలి, మనము ప్రతిదీ కూడా గమనించుకుంటూనే ఉండాలి.
మరి ఇక్కడ ఇతను వెంటనే స్వస్థత పొందాడు, గుడ్డివాడు చూపు పొందాడు. ఎందుకు పొందాడు? సమీపముగా దేవుడు వెళ్ళడము, దేవుని యొక్క పాద సవ్వడి అతను విని దేవునిని వేడుకున్నాడు. నిజమే, మనము మొట్టమొదటిగా దేవునిని వెతకాలి. వెతికే ముందు చేయవలసినటువంటి పని మన హృదయంలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలన్నీ కూడా తీసివేసుకోవాలి. దుష్ట తలంపులు అన్నీ కూడా తీసివేసుకోవాలి. దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు అన్నీ కూడా తీసివేసుకుని మనము దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం వస్తున్నామో, మనం అడిగేది లేకపోతే మనం చూసేది ఈ లోకపు జ్ఞానం గురించి కాదు. మనం వెతికేది ఆ జ్ఞానానికి మూలమైనటువంటి జ్ఞానాధిపతి లేదా అన్నీ కూడా ఆయన చేతిలో మరి పొందుపరచబడి ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి మనము వెతికినప్పుడు ఆయన మనకి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించేటువంటి వాడు. అంతేకాదు ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయనని వేడుకున్నప్పుడు ఆయన మన యొక్క మనస్సులోనికి ఆయన వచ్చి నివాసము ఉండేటువంటి గొప్ప దేవుడు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే రాబోతున్నటువంటి కాలాల్లో కనుక చూసుకుంటే మనము ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులే. మరి ఎన్నో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఎవరిని అడిగినా కూడా అయ్యో మేము చాలా బాధల్లో ఉన్నామండి అనేసి చెప్పడం జరుగుతుంటుంది. ఆ బాధలు ఏమిటి అని కనుక మనం చూసుకుంటే కుటుంబాల్లో నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి పరిస్థితి, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాము. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలా అనేసి ఎంతగానో ఆరాటపడుతున్నది, ఎంతగానో తిరుగుతూ ఉంది. మరి అట్లాంటి దాని యొక్క కోరల్లో చిక్కుకోకుండా మనం ఉండాలి అంటే మనము ఎట్లా ఉండాలన్నమాట, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. మనము ప్రార్థన చేసినప్పుడు మాత్రమే, నేను అదే చెప్తాను, నా జీవితంలో మేము కూడా మా యొక్క దుష్ట ఆలోచనలు, మా యొక్క దుష్ట తలంపులు, మరి భయంకరమైనటువంటి భక్తిహీనత ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా చాలా చక్కగా దేవుడు అనుగ్రహించాడు. కానీ అన్నీ కూడా కోల్పోయాము. ఎప్పుడైతే కోల్పోయామో అప్పుడు మేము దేవుని దగ్గరికి వచ్చాము. మా యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టాము, మా యొక్క భక్తిహీనతను మేము విడిచిపెట్టాము. అందుకనే మరి మీరు కూడా దేవుని యొక్క కృప పొందుకోవాలి అనుకుంటే, మీరు కూడా దేవుని యొక్క దయ పొందుకోవాలి అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి దీవెనలు పొందుకోవాలంటే మీరు కూడా ఏమి చేయాలంటే మొట్టమొదట మీ యొక్క మనసు మారాలి, మారు మనసు కలిగి ఉండాలి. మీకున్నటువంటి చెడ్డ తలంపులు తీసివేయండి, మీకున్నటువంటి దుష్ట ఆలోచనలు తీసివేయండి, పాపపు ఆలోచనలు విడిచిపెట్టండి. ఎప్పుడైతే పాపపు ఆలోచనలు విడిచిపెడతారో, ఎప్పుడైతే దుష్టత్వాన్ని విడిచిపెడతారో, మరి దుష్టుడు నశించిపోవుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము కానే కాదు. దుష్టత్వము విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎంత దుష్టులైనా కూడా, ఎంతటి పాపాత్ములైనా కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, దుష్టత్వాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమించేటువంటి దేవుడు. ఆయన పేరే క్షమ అని చెప్పుకోవచ్చు, కృప అని చెప్పొచ్చు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. మరి అట్లాంటి ఆయన మనకి దొరుకు కాలంలోనే మనము ఆయనని వెతకాలి. ఇప్పటికే మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా రాబోయే పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము ఉంటుందో ఉండదో ఎవరికి కూడా తెలియదు, వినబడదో తెలియదు. మన తరంలో మనం బాగానే ఉంటున్నాము, కానీ రాబోయే తరాలలో మన పిల్లల తరాలు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క కృప పొందుకోవాలంటే వారు కూడా దేవుని వెతకాలి, దేవుణ్ణి వేడుకోవాలి. వారు కూడా దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తారో అప్పుడే దేవుని యొక్క కృప పొందుకోవడము జరుగుతూ ఉంటుంది. మొదటి రాకడలో దేవుడు మరి ఆయన వచ్చింది ప్రేమామయుడుగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రేమామయుడు, కృపామయుడు, మరి ఎన్నో మాటలు మనకి ఆయన బట్టి మనకి అర్థమవుతున్నాయి. కానీ రెండవ రాకడలో కనుక చూసుకుంటే ఆయనలో అట్లాంటిది ఏమి కూడా మనకి కనిపించదు. ప్రేమామయుడని కానీ కృపామయుడని కానీ ఏమి కూడా లేవు. ఎందుకు అంటే ఆయన రెండవ రాకడలో వచ్చేది భయంకరమైనటువంటి ఉగ్ర రూపంలో ఆయన రాబోతున్నాడు. గగనాన్ని చీల్చుకొని, ఆకాశాన్ని చీల్చుకొని ఆయన రాబోతున్నాడు. అక్కడ క్షమ అన్నది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా క్షమించేటువంటిది లేదు, ఎవరిని కూడా ప్రేమించేది అంతకన్నా కూడా లేదు. ప్రతి వారిని కూడా ఏరి పారవేయడానికే రెండో రాకడలో ప్రభువారు రావడం జరుగుతూ ఉంది. మరి అది ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాము, ఈ కృత్రిమమైనటువంటి మేధా సంపత్తి అనేసి చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది. మరి అపవాది కూడా ప్రపంచాన్ని ఏలడానికి ఎంతో దగ్గరగా, ఎంతో సమీపంగా అది ఉన్నది.
అంటే ఎక్కడ చూసినా కూడా మనకి యుద్ధ సమాచారాలు రెండవ రాకడకు సంబంధించినవి అన్నీ కూడా వినపడుతూనే ఉన్నాయి. మరి ఎట్లా రెండవ రాకడలో మనము దేవునికి దగ్గరగా ఉండాలి అంటే, దేవునికి మనం ఎదుర్కొనాలి అంటే మనము ఎట్లా ఉండాలి, మరి ఆయనని ప్రసన్నతను మనం ఏ విధంగా పొందుకోవాలి అనుకుంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి అనేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క దుష్టత్వాన్ని కనుక చూసుకుంటే ఎంతోమంది నాశనం అయిపోవడం జరుగుతుంది. పైకి చాలా చక్కగానే ఉంటారు, కానీ మరి భయంకరమైనటువంటి పరిస్థితి. హామానునే చూడండి. హామాను దుష్టత్వంతో ఉన్నాడు. అతనికే చాలా మంచి ఉద్యోగం ఉంది, రాజు తర్వాత రాజు అంతటి వాడు, అందమైనటువంటి భార్య ఉంది, 10 మంది పిల్లలు ఉన్నారు, అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. కానీ అతనిలో ఉన్నది ఏంటనమాట? దుష్టత్వము, భక్తిహీనత. ఈ యొక్క దుష్టత్వము, భక్తిహీనత అతన్ని ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకుపోయో మనందరికీ కూడా తెలుసు. మొర్దెకై నాకు నమస్కారం పెట్టలేదు అన్నటువంటి ఒకే ఒక కారణము. ఈ ఒక్క కారణంతోటి అతన్ని చంపాలి అనేసి భయంకరమైనటువంటి ఆలోచన అతను పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే అట్లా ఆలోచన పెట్టుకున్నాడో, మరి దుష్టుల ఆలోచన, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అట్లాగే, అతని ఫ్రెండ్స్ కూడా అంతే, అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అదే కోవకి చెందినటువంటి వారు. వచ్చాడు ఒకరోజు, మొహం ఎట్లా పెట్టుకున్నాడు, ఏంటి ఏమైంది అంటే, ఏం చెప్పను, నా బాధ, నా చాలా బాధగా ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు సంతోషం లేదు. ఎక్కడ వెగుతూ ఉంటారంటే మరి సారా బాటిల్స్లోనో, విస్కీ బాటిల్స్లోనో, కళ్ళు షాపుల్లోనో ఎక్కడో వెగుతూ ఉంటారు. ఎందుకు అంటే సంతోషం కోసం అంటూ ఉంటారు. ఎందుకు తాగుతున్నావు అంటే సంతోషం పట్టలేక తాగుతున్నాను అంటారు. ఇంకోసారి ఎప్పుడన్నా అడిగితే వాళ్ళు ఏమంటారు, మరలా ఏమంటారంట, బాధ తట్టుకోలేక తాగుతున్నాం అంటారు. అంటే ఏదైనా కూడా సంతోషం అంటారు, బాధ అంటారు, కానీ దుష్టత్వాన్ని మాత్రం విడిచిపెట్టరు, వారి మార్గాన్ని మాత్రం విడిచిపెట్టరు, ఆ మందు సీసాను మాత్రం విడిచిపెట్టేటువంటిది అసలే ఉండనే ఉండదు. ఇక్కడ కూడా అంతే, దుష్టత్వాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఈ యొక్క హామాను చెప్పినటువంటి మాట, రాజు తర్వాత నేనే రాజుని, ఆయన చనిపోతే నేనే రాజునవుతాను అని అనుకున్నటువంటి వ్యక్తి. కానీ అతను కున్నది ఎంత బాధ అనమాట, మొర్దెకై నమస్కారం పెట్టలేదు అనేసి తన భార్యతో చెప్పాడు. ఆమె కూడా మరి అదే కేటగిరీ, ఆమె కూడా ఏమంటుంది అనమాట, అయ్యో నీకు నమస్కారం పెట్టలేదా, నీకు ఇంత పవర్ ఉంది, నీకు ఇంత మంచి ఆర్థిక పరంగా బలం ఉంది, శక్తి ఉంది, ఒక మంచి పదవిలో ఉన్నావు, నీకు అతను నమస్కారం పెట్టకపోవడం ఏంటి అనేసి ఆమె కూడా అంది. అక్కడ ఉన్నటువంటి స్నేహితులు అన్నారు, ఆ యొక్క భార్య అయినటువంటి జెరూషా, ఆ స్నేహితులు అందరూ కూడా అన్నటువంటి మాట ఏంటంటే, ఏముంది, నువ్వు ఒక్కసారి తలంచుకుంటే చాలు, అతన్ని రేపు ఈ పాటికి చంపేయచ్చు అని చెప్పారు. ఏం చేయాలి అంటే 50 మూరల ఉరికొయ్యను ఒకదాన్ని తయారు చేయించు, వెంటనే అతను మనము మరి ఏదో ఒక కారణం చెప్పున అతన్ని చంపేయవచ్చు అనేసి చెప్పడం జరిగింది. చంపినప్పుడు మరి అతను ఏం చేశాడు అనమాట, సర్లేని 50 మూరల ఉరికొయ్యనే అక్కడ తయారు చేయడం జరిగింది, అనేది సిద్ధమైపోయింది. మరి కానీ ఈ విషయం తెలిసినప్పుడు ఇక్కడ ఎస్తేరు కానీ, మొర్దెకై కానీ వీళ్ళంతా కూడా యూదుల మీదకి భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది, యూదులు అందరినీ కూడా చంపాలనేసి ఎప్పుడైతే అనుకుంటున్నారో, వీళ్ళందరినీ చంపడానికి ఆ బయలుదేరడానికి తయారైనటువంటి ఆ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో, ఆదేశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని సమూలంగా నాశనం చేయాలి అని చెప్పేసి ఉపవాసంతో ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఉపవాసంతో వాళ్ళు ప్రార్థన చేశారో, మరి రాజకీయంగా, ఆర్థిక పరంగా ఎంత శక్తి ఉన్నా కూడా అన్నిట్లో కూడా తారుమారు చేయగలిగేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. మరి అక్కడ కనుక చూసుకుంటే అతడు చేసినటువంటి దుష్టత్వము, ఒక అతను చంపాలనుకున్నాడు అంతే, మరి మొర్దెకైని చంపాలనుకున్నాడు, ఉరి తీయించాలి, ఎందుకంటే అంత పెద్ద ఉరి ఎందుకు చేయాలి అనుకుంటే అందరూ చూసి ఇతను మొర్దెకై మరి ఆ హామానికి నమస్కారం పెట్టలేదు కాబట్టి ఇట్లాగా చనిపోవడం జరిగింది అనేసి అనుకుంటారు. కాబట్టి అందరూ అనుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే అతను అట్లా అనుకున్నాడో అక్కడ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అంటే ఒక దుష్టుని యొక్క తలంపులు ఎట్లా ఉంటాయన్నమాట, ఎవరైతే ఆ దుష్ట తలంపులు చేస్తూ ఉంటారో దానికి వారే బలైపోతూ ఉంటారు. అది దేవుని యొక్క ఆలోచన. మనం ఏమనుకుంటా అంటే, అయ్యో మేము ఇంతకాలం నుంచి దేవుని దగ్గరికి వస్తూనే ఉన్నాము, మాకు ఏమీ కాలేదేంటి, మాకు ఏమీ దీవెనలు రాలేదేంటి, మేము దేవుని యొక్క కృప ఎట్లా పొందుకోవాలి అనేసుకుని అయ్యో మాకు రాలేదు అనుకుంటే బాధపడుతూనే ఉంటారు. కానీ మీ ఎడల దేవుని యొక్క కృప ఎంత ఉన్నతంగా ఉన్నదో అన్నది ఆలోచనకి మీకు రావట్లేదు. ఆయన ప్రతి వారిని కూడా పిలుస్తూనే ఉన్నాడు, దినమెల్లా కూడా 2 చేతులు చాపి కూడా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. అక్కడ మరి మొర్దెకై కోసం తయారు చేయించిన ఉరికొయ్య మీద ఆ యొక్క హామానే చనిపోయాడు. అంతేకాదు అతని అందమైన భార్య చనిపోయింది, అతని 10 మంది కుమారులు చంపబడ్డారు, అతని ఇల్లంతా కూడా పెంట కుప్పల కింద మారిపోయింది. కాబట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, భక్తిహీనతను విడిచిపెట్టాలి, దేవుని దగ్గరికి రావాలి.
దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు క్షమించేటువంటి దేవుడు. ఎట్లాంటి వారినైనా కూడా ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ప్రేమించట్లేదు. పాపాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని దగ్గరికి పాపి వస్తాడో ఆయన దినమెల్లా కూడా 2 చేతులు కూడా చాచి మన కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. మరి ఆయన పిలుస్తున్నటువంటి పిలుపు కానీ, ఆయన పలుకుతున్నటువంటి మాట కానీ, ఆయన చెప్తున్నటువంటివన్నీ కూడా నీకు ఏదైతే ఆయన ఇవ్వాలని అనుకుంటున్నాడో దాన్ని పొందుకోవాలన్నా కానీ మీరు చేయవలసినటువంటి పనులు, మీరు దేవునిని వేడుకోవడం, మొట్టమొదటిగా మారు మనసు కలిగి ఉండాలి. తర్వాత దేవునిని వేడుకొనాలి. మీ హృదయంలో నుండి దుష్టత్వాన్ని తీసివేసి ఎప్పుడైతే దేవుని వేడుకుంటారో అప్పుడే దేవుని యొక్క కృప పొందుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఆయన మనకి సమీపంగా ఉన్నప్పుడే మనము ఆయనని పట్టుకోవాలి. ఆయనని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుకున్నప్పుడే మన యొక్క పరిస్థితి అంతా కూడా ఎంతగానో దేవుడు దీవిస్తానంటున్నాడు. ఎంతగా దీవిస్తాను అంటున్నాడంటే, ఎంతగా ఆశీర్వదిస్తానంటే, నీవు తలంచినటువంటి తలంపులు కాదు నావి. మీరు ఏదో ఈ లోకానికి సంబంధించి కొంచెం కొంచెం అడుగుతున్నారు కానీ నా యొక్క తలంపులు ఆకాశముల కంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటివి, ఎంతో ఎత్తైనటువంటివి. మిమ్మల్ని నేను ఎక్కడో మంచి ఒక పొజిషన్లో ఉంచాలని నేను అనుకుంటుంటే మీరేమో ఈ కింద నేల మీదే ఉండాలనేసి మీరు అనుకుంటున్నారనేసి దేవుడు చెప్తాం జరుగుతుంది. కాబట్టి మనము ఏ విధంగా అయినా సరే దేవుని యొక్క కృప పొందుకోవాలి. ఆయన ప్రణాళికలో మనము ఎట్లా ఉన్నాము, ఆయన మనకి ఏది ఇస్తున్నాడు అన్నది గ్రహించుకోవాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించుకుని మరి ఆయన మనకి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ప్రతిదీ కూడా పొందుకునేటువంటిది మనమే పొందుకోవాలి. ఎట్లా అంటే ప్రార్థన ద్వారా మరి ఆయనని వెతికి మనము ఆయనని మన హృదయంలోకి ఆహ్వానించుకున్నప్పుడే అవన్నీ కూడా మనము పొందుకోవడము జరుగుతుంటుంది. మరి ఎంతోమంది కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నటువంటి వారందరి కోసం చెప్తున్నటువంటి మాట ఒకటే, మీరు దేవునికి అయిష్టమైనటువంటివన్నీ కూడా విడిచిపెట్టేసి చక్కగా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా రండి. అప్పుడే దేవుని యొక్క కృప మనము పొందుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు దేవుని యొక్క దయను మనము పొందుకోగలుగుతూ ఉంటాము. ఆయన కోపిష్టి కానే కాదు, ఆయన కోపము చాలా తక్కువ. ఆయన కోపము ఎంత ఉంటుందంటే మహా అంటే 1 నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆయన యొక్క దయ జీవితకాలము లేదా ఆయుష్కాలం అంతా కూడా అనుగ్రహించబడుతూ ఉంటుంది. మరి ఆయన యొక్క కృప మనమందరూ కూడా పొందుకోవాలి. దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. ఆయన మనకి ఇస్తానన్నటువంటివన్నీ కూడా మనం పొందుకోవాలంటే మన హృదయంలో నుంచి అన్నీ కూడా తీసివేసుకోవాలి. ఆయనని వెతకాలి, ఆయనని వేడుకొనాలి. ఎప్పుడైతే మనం కన్నీటితోటి ఆయనని వేడుకుంటామో అప్పుడే అవన్నీ కూడా మనకి దొరుకుతాయి. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభు యేసయ్య మీకే వందనాలు తండ్రి. మీరు మాకు సమీపంగా ఉన్నప్పుడే ప్రభా మరి నాయన మిమ్మల్ని వేడుకొనాలి తండ్రి. ఆనాడు ప్రభా మరి నాయన గుడ్డి భిక్షువుడు ఏ విధంగా అయితే మిమ్మల్ని వేడుకున్నాడో ప్రభా మరి నాయన తన చూపు పొందుకున్నాడు తండ్రి. అదేవిధంగా ప్రభా మరి నాయన కష్టాల్లో ఉన్నటువంటి వారి కోసం ప్రభా మరి నాయన బాధల్లో ఉన్నటువంటి వారి కోసం నాయన ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి కోసం ప్రభా మరి నాయన ప్రార్థన చేస్తూ ఉండగా నాయన ప్రభా మరి నాయన దుష్టుడు తన యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టి, పాపులు తన యొక్క పాపాన్ని విడిచిపెట్టి, భక్తిహీనులు తమ యొక్క భక్తిహీనతను విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభా మరి నాయన మిమ్మల్ని వారి యొక్క హృదయంలోకి ఆహ్వానించుకుంటారో వారికి ప్రభా మరి నాయన మీరు ఎంతో ఆకాశం కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్నటువంటి మా దేవ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి నాయన మారు మనసు కలిగి ప్రభా మరి నాయన దేవుని యొక్క కృప పొందుకునేటువంటి భాగ్యం దయచేయవలసిందిగా, నిండైన దేవునితో నింపవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.